హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు అసలు ఏమి చేయాలో తోచినప్పుడు, లేదంటే తొందరగా ఏదన్నా చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ రెసిపీ ఏంటంటే సన్న కారపూస. దీన్నే చిన్న కారాలని కూడా అంటారు. ఇది కేవలం 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరైతే ఈ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వాము, తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. మనం చిన్నగా ఉండే హోల్స్లో వేస్తున్నాం కాబట్టి పిండి అనేది మరీ గట్టిగా ఉంటే దిగడానికి కష్టమవుతుంది కదా, అందుకని ఈ విధంగా కొద్దిగా లూజ్గా కలుపుకోండి. మరీ ఎక్కువ లూజ్గా కలిపేయకండి, అలా కలిపితే ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా ఉండే ఈ కారపూస ప్లేట్ని తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈజీగా దిగుతుంది పిండి అనేది. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్ద నుంచేసి సన్న కారపూసలాగా మనం ఒత్తుకోవాలి. ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాక ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మీరు కారపూసని వేసుకోండి. ఆయిల్లో వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే సరిగా ఫ్రై అవ్వదు. చూడండి, 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే సన్న కారపూస రెడీ అయిపోతుంది. ఇంకా ఇదే విధంగా అన్నిటినీ ఇలాగే ప్రెస్ చేసుకుంటూ మీరు యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది కూడా మనకి ఏం ఎక్కువ పీల్చలేదు. చూశారు కదండి, కేవలం 10 నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకున్నాం. ఇది చాలా ఈజీ కదా. ఎప్పుడన్నా మీ పిల్లలు మారం చేస్తున్నప్పుడు ఈ విధంగా చిటికలో చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.